వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ జనరల్ టాపిక్. మనకి ఈ ఆస్ట్రాలజీ చూస్తున్నప్పుడు అండ్ ముఖ్యంగా సి సెక్షన్ ముహూర్తాల దగ్గరకు వచ్చేటప్పటికి చాలా తప్పులు జరిగిపోతున్నాయి. ముఖ్యంగా మీరు పెళ్ళిళ్ళ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, షాప్ ఓపెనింగ్స్, బిజినెస్ ఈ ముహూర్తాలు చూసే విధానము వేరు అండ్ సిజేరియన్కి పెట్టే ముహూర్తాలు వేరు. ఎందుకంటే నేను నిన్నే ఒకళ్ళు పాపం ఒక చార్ట్ పంపించారు. ఆ బాయ్ పుట్టి జస్ట్ 9 days అవుతుందన్నమాట. సో ఎవరో చెప్పారంటే స్వాతి నక్షత్రం బ్రహ్మాండంగా ఉంది, పెట్టేసుకోండి, ఆ రోజు బాగుంటుంది అని. సో నెంబర్ 1 రూలు, మీకు రాహుకేతు నక్షత్రాలు మిగిలిన ముహూర్తాలకి బాగుండొచ్చు, కానీ సి సెక్షన్కి పెట్టద్దు. ఎందుకు అంటే చంద్రుడు ఉన్న నక్షత్రమే కదా. చంద్రుడికి రాహు నక్షత్రాలు, కేతు నక్షత్రాలు విల్ గివ్ డిఫరెంట్ ఎనర్జీ. అది మిగిలిన ముహూర్తాలకు వేరు, ఆ నక్షత్రాలు మిగిలిన ముహూర్తాలకు పనికి రావచ్చు, కానీ సి సెక్షన్కి పెట్టకూడదు. ఎందుకంటే తల్లి సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది, పుట్టే పిల్లలు మానసికంగా ఎగ్జాస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ నెల మీకు నవంబర్ నెలలో కొంచెము ముందు కూడా శని వక్రంలో ఉన్నప్పటి నుంచి చూద్దాం. శని వక్రము, గురువు వక్రము, బుధుడు వక్రము. అంటే ఈ మొన్నటి వరకు కూడాను శని డైరెక్ట్ అయ్యే వరకు ఇంపార్టెంట్ ప్లానెట్స్ వక్రంలో ఉన్నాయి. సో సి సెక్షన్కి మెయిన్ రూల్ ఏంటి? లగ్న బలము, అష్టమ బలము. అంటే లగ్నము అష్టమము బాగుండాలి ఫస్ట్. రెండోది, వీళ్ళు పుట్టడం వల్ల పేరెంట్స్కి నెగిటివ్ ఉండకూడదు, పాజిటివ్ తర్వాత నెగిటివ్ ఉండకూడదు, వాళ్ళ ఆయుష్కి వాటికి గండం ఉండకూడదు, తల్లి మానసిక అశాంతి పొందకూడదు. అండ్ అట్లానే నెక్స్ట్ ప్రయారిటీ చదువు బాగుండాలి, సిబ్లింగ్స్ బాగుండాలి, ఇలాగా ప్రయారిటీస్ ఉంటాయి. సో నక్షత్రాన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఓన్లీ ఆ నక్షత్రంలో పుట్టినప్పుడు ఏ దశలో మొదలవుతున్నారు అండ్ చంద్రుడు ఉన్న నక్షత్రాన్ని బట్టి మానసికమైన ఆలోచనలు అవి ఎలా ఉంటాయి, అంతే కదా. మీకు లగ్నము, లగ్నాధిపతి అవి ఇంపార్టెంట్. సో స్వాతి నక్షత్రంలో చేసేయండి, ఇంకొకటి మకలో చేయండి, అశ్విన్లో చేయండి, ఈ కైండ్ ఆఫ్ అన్నీ ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తూ ఉంటారు. ఇంకొకటి, గురువు లగ్నాన్ని చూస్తే మంచిది, లగ్నంలో ఉంటే మంచిది, ఇదొకటి. ఇది దేనికి? మిగిలిన ముహూర్తాలకి సెట్ అవుతుంది, సి సెక్షన్కి పనికిరాదు. ఎందుకనంటే మీరు కర్కాటక లగ్నంలో పెడుతున్నారు, లేదు తులా లగ్నంలో పెడుతున్నారు, లేదు మకర లగ్నంలో పెడుతున్నారు. అసలు మీరు ముహూర్తం పెట్టట్లేదు, ఓన్లీ గురువు లగ్నాన్ని చూసేలానో రాశిని చూసేలానో పెట్టేస్తున్నారు. కానీ ఓ తులా లగ్నానికి, ఓ కర్కాటక లగ్నానికి, ఒక మకర లగ్నానికి గురువు లగ్నాన్ని చూడడం మంచిది కాదు, అయినా పెట్టేస్తారు. లగ్నంలో ఉండొచ్చు, లగ్నాన్ని చూస్తే చాలు, లగ్నంలో ఉంటే చాలు. సో గురువు విషయంలో చేసే తప్పులు, నక్షత్రం విషయంలో చేసే తప్పులు. అసలు మీకు సి సెక్షన్కి లగ్నము, లగ్నాధిపతి, అష్టమాధిపతి, ఆయుష్కారకుడు ఇవి ఇంపార్టెంట్. నేను ఈ విషయాలు జస్ట్ ఇగ్నోర్ చేసుకుని నాకు తెలుసు కాబట్టి నా దగ్గరికి వచ్చే వాళ్ళకి సి సెక్షన్ ముహూర్తం నేను పర్ఫెక్ట్గా పెడతాను, మిగిలిన వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకని అంటే అసలు అలాంటి ఆలోచన రావడానికి కూడా భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే మిగిలినవన్నిటికీ రెమెడీస్ ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఒక రాంగ్ ముహూర్తం పెట్టడం వల్ల ఒక బేబీ కనుక పుడితే వాళ్ళ జీవితం మొత్తము ఎంత స్ట్రగుల్ పడాల్సి వస్తుంది, వాళ్ళని చూస్తూ పేరెంట్స్ ఎంత సఫర్ అవ్వాలి. ఎందుకంటే నిన్న నేను చూసిన జాతకంలో మీకు జస్ట్ చెప్తాను, దాన్ని బట్టి మీరే చెప్పండి. ఆ ముహూర్తం పెట్టిన వాళ్ళు ఎంత విజ్ఞానవంతులో, ఆస్ట్రాలజికల్గా ఎంత అద్భుతమైన పరిజ్ఞానం ఉందో. సో ధనుడు లగ్నం పెట్టారు అండ్ 3లో రాహు, వక్రశని 4లో, లగ్నాధిపతి అష్టమంలో, గురువు వక్రము, అండ్ శుక్రుడు అండ్ చంద్రుడు లాభంలో ఉన్నారు, కేతు 9th ఉన్నాడు, 12th మనం ఇప్పుడు ఈ గ్రహాలన్నీ ఉన్నాయి కదా. సో మిగిలిన గ్రహాలు 12th ఉన్నాయి. ఇది సో ఇటువంటి అంటే స్వాతి నక్షత్రాన్ని, తులారాశి స్వాతి నక్షత్రం బాగుందని ఆ కాన్సెప్ట్తో పెడితే ఏమిటి పరిస్థితి? మళ్ళీ దానికి విచిత్రం ఏంటంటే తిథి కృష్ణ చతుర్దశి, అది కూడా తప్పే, ట్యూస్డే అది కూడా తప్పే. అంటే ఏంటంటే మొత్తము అసలు ఒక ముహూర్తానికి ఏవి పనికిరావో ఆ కాంబినేషన్స్ అన్నిటితోటి పెట్టారు. ఒకటి స్వాతి నక్షత్రంలో పుట్టేస్తే చాలు. ఏంటి అసలు ఆ నక్షత్రము దేనికి తీసుకోవాలి?
లగ్నం దేనికి తీసుకోవాలి, ఏది బలంగా ఉండాలి, ఏ నాలెడ్జ్ ఉండదు. పోనీ మీకు నాలెడ్జ్ లేకపోతే మీరు పక్కన ఉండొచ్చు కదా, కాదు, మనం సలహా ఇచ్చేయాలి. ఎవరికి, మీరు ఎవరికైనా ఏ ముహూర్తాలైనా పెట్టుకోండి, కానీ ఈ పిల్లలు పుట్టే సి సెక్షన్ ముహూర్తాలు మటుకు చాలా జాగ్రత్తగా మీకు మీకు పూర్తి స్థాయిలో అనుభవము, జ్ఞానము, నాలెడ్జ్, చార్ట్స్ చూసిన ఎక్స్పీరియన్సు, ముహూర్తాలు పెట్టిన ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే. ఎందుకంటే మీకు సి సెక్షన్ ముహూర్తాలు పంచాంగంలోనో పనికిరావు. నేను చెప్తున్నాను, పంచాంగంలోనో సి సెక్షన్ ముహూర్తాలు పనికిరావు. ఎందుకంటే అవి ఇదే కాన్సెప్ట్తో పెట్టినవి, నక్షత్రము ఆ కాన్సెప్ట్తో పెట్టినవి, అవి పనికిరావు, పక్కకు పెట్టేయండి. అండ్ మీకు ఎవరైనా సరే రెగ్యులర్ ముహూర్తం పెట్టే వాళ్ళ దగ్గర మీరు సి సెక్షన్ ముహూర్తము వీలైతే వాళ్ళు చాలా ముహూర్తాల్లో సక్సెస్ అయ్యారన్న పేరు ఉంటే మాత్రమే వెళ్ళండి. ఎందుకంటే మనకి నార్మల్ డెలివరీల కన్నా సి సెక్షన్లో ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటప్పుడు చూస్తూ ఎందుకంటే నార్మల్ డెలివరీలో మీకు ఏ స్వాతినో అశ్వినినో పుడితే పర్వాలేదు, ఎందుకంటే నార్మల్ డెలివరీలో మన చేతిలో ఉండదు. మీరు సి సెక్షన్ పెట్టేటప్పుడు ఇంత తప్పులు పెడితే ఎలాగా? ఎందుకంటే పుట్టేవాళ్ళు ఎంత బాగుండాలి, పేరెంట్స్ ఎలా ఉండాలి చెప్పండి. సో ఈ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్తో పెడుతున్నారు కాబట్టి ఎవరైనా సరే ఇలా పెట్టించుకుని సఫర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళ సఫరింగ్లో ముహూర్తం పెట్టిన వాళ్ళకి కూడా ఆ పాట అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. అండ్ మీరు కూడా పెద్ద విషయాలు అంటే పిల్లలు పుట్టడము, సి సెక్షన్ ముహూర్తం అనేది ఎంత పెద్ద విషయము, అట్లాంటి విషయాల్లో అనుభవం లేని వాళ్ళ జోలికి, నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి దయచేసి ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు. సో ఇదేంటంటే అప్పుడప్పుడు నా కన్సల్టేషన్స్లో నుంచి వచ్చే ఇట్లాంటి ఆనిముత్యాలు అనమాట ఇవన్నీ. బికాస్ ఇది నిన్న అర్జెంటుగా 9 o'clockకి కూర్చొని చూడాల్సి వచ్చింది. సో మొత్తం మన పని అంతా అయిపోయిన తర్వాత ఎందుకు, బికాస్ ఆఫ్ కన్సర్న్ కొంచెం చూడండి, బాగాలేదు, సఫర్ అవుతున్నారు. ఎందుకు సఫర్ అవ్వరు? రాహు మహాదశలో గురువు అంతర్దశ జరుగుతుంది. స్వాతి నక్షత్రం మొదటి పాదం అంటే రాహువే కదా. సో ఇలా ఉంటాయి. అందుకనే దశలు ఏమొస్తున్నాయి, ఏం పెడుతున్నాము, ఈ ఆలోచన లేకుండా నక్షత్రం ఒక్కటి చూసుకుని పెట్టుకుంటే సి సెక్షన్కి నక్షత్రము ఒక్కదాన్నే పారామీటర్ తీసుకోవద్దు. మొన్న ఎవరన్నా నన్ను ఇలానే పునర్వసు నక్షత్రం బాగుంది అందులోనే పెట్టమంటారు, లగ్నం చూస్తే తులా లగ్నం బాగుంది, తులా లగ్నం బాగున్నప్పుడు పునర్వసు పుష్యంలోకి వెళ్ళండి అని చెప్పి నేను చెప్తే పునర్వసు అని చాలా చెప్తే అన్నాను, మీకు తెలియదు కొన్ని విషయాలు. సో మీకు తెలియనప్పుడు నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి అని చెప్పి. పాపం 90% ఫాలో అయిపోతారు, 10% మనం చెప్పలేము, బికాజ్ వాళ్ళకు కూడా కొన్ని రాసి పెట్టి ఉంటాయి కాబట్టి. బట్ ఏదైనా సి సెక్షన్ విషయంలో నీడ్ టు బీ more careful. Okay guys, thanks for listening and please subscribe our channel MS Astrology. Bye.